అండి కూరగాయలకు వచ్చాను మార్కెట్కి. ప్రతి ఆదివారం నాకు ఇది ఒక పని అయిపోతుంది. ఏటో బాధ. ఇంటికి చిన్న కొడుకు ఎప్పుడు పనిచేసి కూడానండి. చిన్న కొడుకు ఎప్పుడు ఎక్కువ పని చేస్తాను. అందుకే ప్రతిసారి నేనే వస్తాను. ప్రతి సండే వస్తాను. చూడండి ఇక్కడ రైతులు ఎలాగ అమ్ముతారో, తక్కువ రేటుకి ఇస్తుంటారు. చూడండి ఎలా బేరం ఆడతాను, చూపిస్తాను మీకు అంతా. చూడండి ఎలా ఉన్నాయో. ఎలా ఓట 20 2:30కి ఇస్తారా? సరే, ఇక్కడ అడిగా రాలేదు. 20 గారికి వెళ్దాం. చూడండి ఇక్కడ వాటాలు వేసి అమ్ముతారు. ఎలా ఓట ఏంటి కుదిరిపోయినట్టున్నా బాగా. 2:30కి ఇస్తా. ఎందుకంటే కాయలు పండిపోయి. చూడండి ఇస్తానంటే మరి. 2 వాటాలు 2:30కి ఇస్తారా? 35 ఏమో. 30కి వేసి, ఇగో 30కి వేసి 2 వాటాలు తీసుకుంటాను. నేను 30కి నేను వచ్చి కొంటాను కదా. ఏంటంటే మునిగిపోయింది మాట. ఇది ఏంటి ఒక్కొక్క వాట ఒక్కొక్కలా ఉంది. ఏంటి ఇగో చూడండి ఇక్కడంతా ఓటాలు వేసి అమ్ముతారు. ఇక్కడంతా ఓటాలే. మనం బేరవాడు తీసుకోవడం. ఎలాగ ఇవి 10కి ఎన్ని? 10కి 5 మరి 6 లోపలికి 10కి 10 ఇస్తాడు అక్కడ. ఎందుకెవరు ఆ లోపల తాత ఇస్తాడు. తాత 8 వేస్తా. అయితే 8 అయ్యి 3 ఏది ఎన్ని అయ్యి? 8 అది వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 సరిపోయి. అయ్యో ఇందులో 20 రూపాయలు అయ్యి. ఇదిగో చూడండి 10కి 5 ఇస్తాను అన్నది. నేను 8 అడిగి బేరవాడు తీసుకున్నాను. ఇవి ఇక్కడేమో ఓట 20, కానీ 2 ఓటాలు కలిపి 30 రూపాయలు తీసుకున్నాను. ఇక్కడ బేరం ఆడుకోవాలి. వీళ్ళందరూ రైతులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. అలాగని మనం రైతుల దగ్గర మరీ తక్కువగా అడగకూడదు, కరెక్ట్ కాదు. 10 ఓకే. ఇక్కడ అయిపోయింది. చూడండి అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. చూడండి చూడండి చూడండి
కొనుక్కోవడమే మీరు ఇంకొచ్చి లారీలు ఆటోలు వేసుకొచ్చి కొనుక్కెళ్ళిపోవడమే. ఎంత ఫ్రెష్ అంత ఫ్రెష్ కూరగాయలు. అరే ఇక్కడ చూడండి పప్పు ఉంది. మనకి బొరబాటీలు కొనాలి. ఇక తాగుతా అది తేనెది. బొరబాటీలు మరీ తక్కువ వేసాయి. ఎంతవి? ఎంత 10? ఇంకా అయ్యో నువ్వు అమ్మొచ్చు కానీ మరి అంత దారుణంగా అమ్ముతావు. అంతా సౌక అండి. కొనేసుకోండి రండి. ఎక్కడున్నారైనా సరే వచ్చి కొనుక్కోండి మనకాపల్లి మార్కెట్లో. సౌక ఫ్రెష్ చూడండి. మీకు వీడియో తీసిన వల్ల నేను కూరగాయలు కొనుక్కొని అయిపోతున్నాను. ఇది ఈరోజు టమాటా చాలా ఎక్కువ రేటు ఉంది. మరి టమాటా రేటు ఆకాశాన్ని అందించింది. ఏంటి టమాటా ఎలాగ కేజీ? 70. టమాటా 70 అంటండి కేజీ. ఓకే, వెళ్ళేటప్పుడు కొందాం టమాటా. ముందు మనకి కావాల్సిన ఫ్రెష్ కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ కొనేద్దాం. చలో. బొరబాటీస్ ఎలాంటి వాటర్ అవి? 20. 2.30 గీరా. వేస్తానంటే వేసాను 2.30కి. 2.30కి తీసుకున్నానండి. అలాగే బేరవాడండి మరి. ఒకటండి చూసారా, ఆవిడ పాత 50 రూపాయలు నోట్ ఇస్తే చెల్లట్లేదని డౌట్ పడుతుంది. ఇలా ఉంది మన జనాల్లో. ఈరోజు 10 రూపాయల కాన్స్ కూడా అలాగే చెల్లట్లేదని ఒక ఊహ పెట్టుకున్నారు. ఇలాగ ఉంటుంది జనాలు. ఇంకా పొరపాటు అవి 10 రూపాయలకి తీసుకున్నానండి. 10 రూపాయలు. ఈ ఓట 10 రూపాయలు అంట. వేసాయి బాగానే ఉన్నాయి. ఇంకొకటి అయ్యి ఏది వద్దొద్దు ఒక ఆటో చాలు. మరీ కాయ మార్చి అన్నం పడిపోతుంది. అమ్మ బుర్ర మీద కన్నం వేస్తుంది. చూడండి పచ్చిమిరపకాయలు 10 రూపాయలు. బేరవాడు తీసుకున్నాను. 10 రూపాయలకి ఎన్ని కూడా వేయలేదు. వచ్చేయండి, దగ్గరికి వస్తాం కదా. అది 10 రూపాయలకు కొన్నాను. వాటర్ 20 రూపాయలు చెప్పింది. 10 రూపాయలు బేరవాడు కొన్నాను. చూపిస్తాను. అయ్యి బాబు, ఇక్కడ కొందామంటే చాలా రష్గా ఉంది. ఇక్కడ ఈ షాప్ ఒకటేనండి బాగా లాగుతుంది. చూడండి, చాలా డిమాండ్గా ఉంటుంది ఈ షాపు. ఇది ఒక వేరే లైన్ అండి. అందులోనే ఆతల లైన్, ఇది ఈతల లైన్. ఆదివారం రాబోడికి ఫుల్ బిజీగా ఉంటుందండి. ఎందుకంటే రైతులు చేస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి ఎగబడిపోతారు. కొనేసుకొని వెళ్ళిపోదాను. ఒకసారి వారానికి అలా సరిపోయేలా కొనేసుకుంటారు. అందుకే ఆదివారం పూట వస్తూ ఉంటారు ఎక్కువ. కరివేపాకు చూడండి, గొప్పలు. చూడండి ఫ్రెష్ ఆ కూరలు.
చూడండి, ఇది బత్తల కూర అంటారు. ఇది 10కి 5 కట్టలు ఇచ్చారు. 5 కట్టలు అంటే చాలా తక్కువ. 10 రూపాయల కంటే బాగానే ఇచ్చారు. అది బత్తల కూర అండి. బత్తల కూర 10 రూపాయలకి, 10 రూపాయలు కాదు 20 రూపాయలకి 3 ఇస్తానన్నారు. కానీ నేను 5 తీసుకున్నాను. అది చాలా వాల్యుబుల్. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి యాపిల్, ఒకసారి యాపిల్ అడిగి చూద్దాం. ఏంటి ఎలాగేవి ఎలా 100కి 4? ఇక బాబోయ్ 100కి 4 అంటే అండి బాబు. అక్కడి నుంచి వేసేసుకోమంటుంది. మొత్తం వేసేసుకుందాం. బొట్టలు వేసుకొని పోదాం. చూడండి, గొప్పలు కరివేపాకు, కొత్తిమీర. అన్న నాకు ఒక 10 రూపాయలు లేదా? ఇది 10 రూపాయలదండి. చూడండి, కుప్పలు చౌక కరివేపాకు చౌక, కొత్తిమీర చౌక, అన్నీ చౌకే. రేట్ టమాటా ఒకటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది. జగన్ సైకిల్ వేసుకుని గుద్దేస్తుంది. ఓకే అండి, మ్యాథం అన్నీ మనం కొనేసినట్టే. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, ఈరోజు మా బజారు చాలా ఇదిగా ఉంది. బాగా చౌకండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ రైతులు తీసుకొస్తూ అమ్ముతారు. ఫ్రెష్గా ఉంటాయి. మరీ చౌక అనమాట. అందుకే సండే పూట చాలా ఎక్కువ మంది వస్తారు. చాలా ఎక్కువ మంది వైజాగ్ నుంచి కూడా వస్తారు. వైజాగ్ నుంచి, తర్వాత నేవీ, ఆర్మీ, క్యాంటీన్కి సంబంధించిన కూడా ఇక్కడ వస్తారు. చాలా ఈజీగా అందరూ క్యారీ చేసుకెళ్ళిపోతారు. ఎందుకంటే తక్కువ అనమాట. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువ. అనకాపల్లి పరిధిలో ఉన్నవన్నీ చాలా గ్రామాలు ఎక్కువ. అందువల్ల ఏంటంటే రైతులు తెచ్చి అమ్ముతారు అనమాట. మెయిన్ రైతుల దగ్గర కొంచెం వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే వచ్చిన కాడికి ఎంతోకంత ఇచ్చేసి వెళ్ళిపోతామని వాళ్ళు చూస్తారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో సరిగ్గా వీడియో తీయకపోతే సారీ అండి. కొద్దిగా ఇక్కడ చేతిలో బ్యాగ్ ఉంది. చేతిలో బ్యాగ్ ఉన్న కూరగాయలు ఉన్న వల్ల కొద్దిగా సరిగ్గా తీయలేసాను. మ్యాథం ఉన్నంత వరకు తీశాను. బాయ్ అండి అందరికీ.